రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అయితే బలపరిచిన అభ్యర్థుల హవానైతే కొనసాగుతుందని చెప్పాలి. తొలి విడతలో భాగంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ రెండో విడతలో కూడా విజయ పరంపర అయితే కొనసాగిస్తోంది. 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు 29917 వార్డు సభ్యుల పదవులకైతే ఇవాళ పోలింగ్ అయితే ముగిసింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ ని బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1000కి పైగా, భారత రాష్ట్ర సమితి మద్దతుతో 430కి పైగా, భాజపా 132, ఇతరులకైతే చూస్తే 200కు పైగా స్థానాల్లో విజయం అయితే సాధించారు. కాగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 85.26% పోలింగ్ అయితే నమోదయ్యింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.77%, అత్యల్పంగానైతే నిజామాబాద్ జిల్లాలో 76.71% పోలింగ్ అయితే నమోదయ్యింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీజేపీని అయితే బలపరిచిన 70 మందికి పైగా సర్పంచ్లు అయితే విజయం అయితే సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా వార్డులోనూ కూడానైతే కాంగ్రెస్ హవానైతే కొనసాగుతున్నట్లయితే సమాచారం. రెండో విడతలో అయితే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ హవానైతే ఇప్పటి వరకు 1050 మంది కాంగ్రెస్ అయితే అభ్యర్థులు అయితే బలపరిచినట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఈ రోజు జరిగినటువంటి రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నేపథ్యంలో రెండవ విడత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థుల హవానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అదే ద్వితీయ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థానంలో కొనసాగుతుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 760కి పైగా ఈ యొక్క పంచాయతీలు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 230 గ్రామ పంచాయతీలు, అలాగే బీజేపీ పార్టీ వచ్చేసి 70 పంచాయతీల పైగా ఈ రోజు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కైవసం చేసుకున్నటువంటి స్థానాలు. అలాగే టోటల్ గా ఇప్పటి వరకు మొదటి విడత కావచ్చు, రెండో విడత కావచ్చు, 1050 కాంగ్రెస్ కి అందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి నేపథ్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 430 గ్రామ పంచాయతీలు, అలాగే బీజేపీ పార్టీకి వచ్చేసి 132 గ్రామ పంచాయతీలు. అంటే రెండు విడతల్లో జరిగినటువంటి ఈ యొక్క విడతల్లో జరిగినటువంటి అభ్యర్థుల విజయం సంబంధించి ఇప్పటి వరకు పూర్తి సమాచారం ఉంది. అలాగే ఈ రోజు జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలు మినహా రెండో విడతలో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దాదాపు 80% పైగా జరిగినటువంటి నేపథ్యం ఉంది ఓటింగ్ శాతం. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అత్యధికంగా మొదటి స్థానంలో నిలబడటం జరిగింది. మొదటి దఫా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అలాగే తృతీయ స్థానంలో అంటే 3వ దఫా జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా రాజకీయ విశ్లేషకుల తెలియజేస్తున్నటువంటి సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.